సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వాలు మారితే అభివృద్ధి చేయాలి, కానీ ప్రజల మనోభావాలకు చెందిన అస్తిత్వాలను మార్చకూడదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. తెలంగాణ ఆడపడుచులు వైభవంగా జరుపుకునే బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహం నుండి తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పట్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు అనే నిదానంతో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ మరి ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకున్నారు, మరి వాళ్ళు ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు మార్పు అనేది అంటే దానికి నిర్వచనం రేవంత్ రెడ్డి గారికి టీఎస్ రాష్ట్రం టీజీ రాష్ట్రంగా మార్చడం. అంతేకాకుండా తెలంగాణ తల్లి ఏదైతుందో మరి వజ్ర వైడూర్యాలతో ఒక చేత బతుకమ్మ పట్టుకొని ఏ విధంగా అయితే ముందు తెలంగాణ తల్లి ఉండనో ఇవాళ ఆ తల్లిని ఒక దివాలా తల్లిగా మార్చడం జరిగింది. ఈ తెలంగాణ తల్లి విగ్రహం మార్చాలి, లేకపోతే టీఎస్ అంటే టీజీ అని చేయాలి. ఇది మార్పులు అందుకేనా ఈ మార్పులు అనేది ప్రజలకు ప్రత్యేకంగా అర్థమవుతుంది. తెలంగాణ తల్లి విగ్రహానికి చేతిలో వరహాలు వజ్రుడాలు, ఒక చేతి హస్తం అంటే కాంగ్రెస్కే ఓటేనే కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నటువంటి అర్థం ఆ తెలంగాణ తల్లి పార్టీ. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన కేసీఆర్ గారు సుందరంగా చేసినటువంటి ఒక మహా తల్లి, చేతిలో బతుకమ్మ, చేతిలో కర్ర, మన కంకుల కర్ర, చేతిలో బతుకమ్మ అంటే ప్రత్యేకంగా మన తెలంగాణ మహిళలకు చాలా గౌరవమైన పెద్ద పండుగ మన తెలంగాణకు బతుకమ్మ.